శ్రీవల్లిని ఇక్కడి నుండి తీసుకువెళ్ళేది శాశ్వతంగా ఈ లోకం నుండి పంపించడానికే అని పాపారాయుడు మనసులో అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే ధాత్రి, శ్రీవల్లికి మీతో రావడం అస్సలు ఇష్టం లేదు బాబాయ్ గారు, కాబట్టి మీరు తీసుకువెళ్ళని అవసరం లేదు, శ్రీవల్లి ఏది ఏమైనా సరే ఇక్కడే ఉంటుంది అని ధాత్రి చెప్తూ ఉంటే, లేదు లేదు ఆ అమ్మాయి నాతో రావాల్సిందే, నేను అస్సలు ఒప్పుకోను, ఇక్కడ ఉండనిచ్చేదే లేదు అని పాపారాయుడు చెప్తూ ఉంటాడు. తనకిష్టం లేకుండా తనని ఈ ఇంట్లో నుండి ఎవ్వరూ తీసుకువెళ్ళలేరు, నేను అస్సలు ఒప్పుకోను అని ధాత్రి చెప్పడంతో అప్పుడు కౌశికి, చూడు జగదాత్రి, నాకెందుకో మామయ్య చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. శ్రీవల్లి ఇక్కడ ఉంటే సమస్యలు పెరగడం తప్పిస్తే తగ్గడం అంటూ ఏమీ ఉండదు. అక్కడైతే సంతోషంగా ఉంటుందనిపిస్తుంది. ఎందుకంటే ఈయన కూడా మారిపోయాడు కదా, కాబట్టి శ్రీవల్లిని పంపించేద్దాము అని కౌశికి చెప్తుంది. ఎస్, ఇదే కదా కావాల్సింది అని నిషి యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ అమ్మి పీడ విరగడైపోతుంది, ఇప్పుడు అన్న దీని ప్రాణాలు తీసేస్తాడు, ఇక మనం సంతోషంగా ఉండొచ్చు అని వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదే అదునుగా తీసుకున్న పాపారాయుడు అమ్మి శ్రీవల్లి రా అంటూ చేయి పట్టి లాగుతూ ఉంటాడు. వద్దు, నేను మీతో రాను, నాకు అస్సలు ఇష్టం లేదు వదిన, నన్ను తీసుకువెళ్ళొద్దని చెప్పండి వదిన, ప్లీజ్ వదిన అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. నాతో రావాల్సిందే అని చెప్తున్నా కదా, ఎందుకు ఎన్నిసార్లు చెప్పాలి రా అంటూ పాపారాయుడు లాక్కొని గుమ్మం వరకు తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పటి వరకు కౌశికి అర్థం చెప్పని ధాత్రి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఉన్నట్లుండి ధాత్రికి ఏదో ఒక ఐడియా వస్తుంది. దాంతో వెంటనే ఆగండి అంటూ అరుస్తూ ఉంటుంది.